హాయ్, మనము అనునాసిక సంధికి సరళ దేశ సంధికి తేడాను తెలుసుకుందాము. ఎగ్జామ్ లోపల ఖచ్చితంగా అనునాసిక సంధి సరళ దేశ సంధి ఏదో ఒకటి ఇచ్చి మనకు కంప్లీట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఆ రెండిటి మధ్య తేడా ఏంటి అనేది. అనునాసిక సంధికి సూత్రం ఏంటి? కచట తపాలకు నామాలు పరమైతే అనునాసికాలు వికల్పంగా వస్తాయి కదా. అయితే కచట తపాలకు నామాలు పరమైతే అంటే కచట తపాలు ఖచ్చితంగా పొల్లై ఉంటాయి. విడదీసినప్పుడు మొదటి పదం చివరి అక్షరము విడదీసినప్పుడు కచట తపాలు పొల్లయి ఉంటాయి. రెండవ పదం లోపల మొదటి అక్షరం ఖచ్చితంగా నానన్న మానన్న అయి ఉండాలి. కలిపినప్పుడు జ్ఞాయిని నామాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనము ఇక్కడ వాగ్మేయము ఉంది కదా. వాగ్మేయాన్ని విడదీస్తే వాక్ ప్లస్ మయము అని ఉంది కదా. అయితే ఇక్కడ వాక్ అంటే మొదటి పదం లోపల చివరి అక్షరము పొల్లుక అయి ఉంది. తర్వాత రెండో అక్షరం లోపల మొదటి పదం ఏమై ఉండాలి? నానన్న అయి ఉండాలి, మానన్న అయి ఉండాలి. అలా ఉండి కలిపినప్పుడు ఖచ్చితంగా కా కింద జ్ఞా ఉంది కదా, జ్ఞాయిన నామాలు ఉండాలి కదా. అయితే కా కింద జ్ఞా ఉంది కాబట్టి ఇక్కడ పొల్లుక ఉంది కాబట్టి ఇక్కడ జ్ఞా వాగ్నేయము అలా రావాలి. అంటే ఇక్కడ మొదటి పదం లోపల చివరి అక్షరాలన్నీ పొల్లులై ఉంటాయి కచట తపాలు. రెండవ పదం లోపల మొదటి అక్షరాలు ఖచ్చితంగా నానన్న ఉంటుంది, మానన్న ఉంటుంది. ఉండి కలిపినప్పుడు జ్ఞానన్న వస్తుంది, అననన్న వస్తుంది, ఇని నన్ను వస్తుంది, నానన్న వస్తుంది, మానన్న వస్తుంది. అలా వచ్చినప్పుడు వాటిని అనునాసిక సంధి అని అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. భవన్ముఖము కదా. భవత్ ప్లస్ ముఖము, భవన్ముఖము తీసుకుందాము. భవన్ముఖం తీసుకుంటే భవత్ ప్లస్ ముఖము కదా. భవత్ పొల్లు తా వచ్చింది కదా. తాకు ఏముండాలి? తాకు నా ఉండాలి కదా. అయితే ఈడ ఏమనింది? భవన్ముఖము భవత్ తాకు నా ఉండాలి. ఈడ మొదటి అక్షరం లోపల పొల్లు తా అయి ఉండాలి. పొల్లు కచట తప్పులు ఏవైనా ఉండొచ్చు, కచట తప్పులు పొల్లు అయి ఉండాలి. రెండవ అక్షరం లోపల నానన్న అయి ఉండాలి, లేదంటే మానన్న అయి ఉండాలి. నా లేదా మానన్న అయి ఉండి తర్వాత కలిపినప్పుడు భవన్ముఖము అంటే ఈడ తాకు బదులుగా ఈడ నా వచ్చింది. తాకు బదులుగా నా వస్తుంది అన్నమాట. ఇలా తాకు బదులుగా కింది పదాలైనటువంటి నా వస్తుంది. అలా వస్తే అది అనునాసిక సంధి. అదే సరళ దేశ సంధి. ఎలా అయితే సరళ దేశ సంధి లోపల